హాయ్ హలో వెల్కమ్ టు ఒక మాట. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోయిందా? ఒక్కో అమెరికన్పై ₹1,00,00,000 అప్పు పేరుకుపోయిందా? అందుకే ఆ అప్పుల కుప్పలను కప్పిపుచ్చుకునేందుకు ఇతర దేశాలపై కయ్యానికి కాలు దువ్వుతోందా? ఆ పూర్తి వివరాలు చూసే ముందు మా ఒక మాటను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు కమెంట్ల రూపంలో అందించండి. $3,322,00,000 మన కరెన్సీలో ఇది అమెరికా అప్పు. అంటే $38 ట్రిలియన్. గత కొద్ది కాలంగా అమెరికా రోజురోజుకి అప్పుల ఊబిలో కూరుకుపోతోందని విశ్లేషకుల అంచనా. దాదాపు 25 ఏళ్ల క్రితం అమెరికా అప్పు $5.6 ట్రిలియన్. 2010 నాటికి ఇది $12.3 ట్రిలియన్ చేరుకుంది. 34 కోట్ల జనాభా ఉన్న అమెరికా జీడీపీ $26.5 ట్రిలియన్ అంచనా వేయగా అప్పు నిష్పత్తి 128.3% ఉందని విశ్లేషకుల అంచనా. ఇన్ని అప్పుల్లో కూరుకుపోయిన అమెరికా నేటికి అగ్రరాజ్యంగా కొనసాగుతూ ప్రపంచంపై పెత్తనం చెలాయిస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో ఆయా దేశాలపై అప్రతిహతంగా దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తోంది. ఎవ్వరూ ఊహించని విధంగా వెనిజులాపై దాడి చేసి సాక్షాత్తు ఆ దేశ అధ్యక్షుడు ఆయన భార్యని ఎత్తుకెళ్లింది. బయట ప్రపంచానికి వెనిజులా మాదక ద్రవ్యాలను ప్రోత్సహిస్తుందన్న బూచిని చూపెట్టింది. వాస్తవానికి వెనిజులాను దరికి తెచ్చుకోవడం వెనుక ఏముందో ప్రపంచానికి తెలుసు. అక్కడున్న చమురు నిక్షేపాలపై కన్నేసిన అమెరికా ఇప్పుడు నేరుగా చమురు విక్రయాలకు దిగింది. దాని తర్వాత ఇరాన్పై కూడా కయ్యానికి కాలు దువ్వింది. ఆ దేశంలో జరుగుతున్న అంతర్గత సంక్షోభానికి, అల్లర్లకు అమెరికా సాయం చేస్తుందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఒక దశలో ఇరాన్పై దాడికి కూడా అమెరికా సిద్ధమైందని, ఆ తరువాత ఎందుకో వెనక్కు తగ్గిందని తెలుస్తోంది. ఇక ఇటు యూరోపియన్ దేశాలపై కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెంపరితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఫ్రాన్స్పై సుంకాలను భారీగా పెంచుతామని హెచ్చరిస్తూనే ఆ దేశాన్ని దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రీన్లాండ్ అంశంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అసలు ట్రంప్ ఈ వ్యవహారంలో ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందోనని ఆయా దేశాల నేతలు ఆలోచిస్తున్నారు. ఇక ట్రంప్ ఏర్పాటు చేసిన గాజా శాంతి మండలిలో చేరేందుకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు అంగీకరించాడు. ఈ మండలి గాజా పునర్నిర్మాణం కోసం పనిచేస్తుందని ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. మొత్తం మీద అమెరికా తన అప్పుల భాగోతం బయటపడకుండా, అంతర్జాతీయ పరంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ ప్రయత్నాలు చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.